ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొన్ను. ప్రియులారా, దావీదు తన అనుభవంలో నుంచి ఈ మాట చెప్పుచున్నాడు. తన బాధలు భరింపరానివని దావీదునకు అనిపించినప్పటికీ వీటి విషయంలో తానేమి చేయవలనో అతనికి తెలుసు. మన భారము దేవుని మీద ఉంచాలని అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. అవును, దేవుడు మనల్ని గురించి చింతపడుచు ఉంటాడు కనుక మనము మన చింత పడాల్సిన అవసరం లేదు. మనం చింత యావత్తు ఆయన మీద ఉంచాలి. మన భారం అంతా దేవుని పైన ఉంచినట్లయితే ఆయన తప్పకుండా మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.